ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. కానీ ఇష్టపడుతుంటావా ఏదన్నా హీరోస్ని? అంటే ఈ హీరో ఇన్స్పిరేషన్ అనో లేకపోతే ఫేవరెట్ అనో? అందరూ బాగానే ఉంటారు అబ్బా. నేను అంత మటుకే చూశాను, అందరూ మంచి వాళ్ళు, అందరూ బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అదంతా ఓకే. నీకు ఇష్టమైన వాళ్ళు అసలు? పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, తారక్ గారు ఫుల్ ఎంజాయ్ చేశారా మలేషియాలో బిర్లా? అంటే నేను నా పని నేను అంతే. కలిసినప్పుడు బాగా మాట్లాడి అంటే ఎలా ఉన్నారు మంచి ఫుడ్ ప్రియులు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిపోయి మనం మాట్లాడాలి. నేను ఎందుకో నాకు ఫస్ట్ నుంచి మన లిమిటేషన్ మన రేంజ్ ఇది కాదు, మనం మనం అంత పని చేసుకుని వెళ్ళిపోదాం. కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఏంటి అని ఉంటుంది డెఫినెట్ గా. నేను వాళ్ళతో పాటు క్లాస్మేట్ ఏం కాదు కదా, చదువుకునే ఫ్రెండ్షిప్ కాదు కదా. మనం మనకు వర్క్ ఇచ్చారు, అయ్యిందా, పేమెంట్ వచ్చిందా, తీసుకున్నాం చాలు. కానీ ఇప్పుడు అనిపిస్తుందా అది ప్లస్ అయిందా మైనస్ అయిందా నీ లైఫ్ లో? ఇప్పుడేం మారాలి? ఇన్ని సినిమాలు చేసి ఇంకేం మారాలి? ఇంకెళ్తుంది కానీ ఇప్పుడు మారిపోతే నా క్యారెక్టర్ మారిపోద్ది. నేను సరిగ్గా యాక్ట్ చేయకపోతే కెమెరా ముందు, నేను సరిగ్గా తీసుకున్న పేమెంట్ కూడా లేదా డైరెక్టర్ గారు అనుకున్న దానికి చేయకపోతే, తీసుకున్న పేమెంట్ ఎందుకంటే తీసుకున్న పేమెంట్కి ఓవర్ యాక్షన్ చేస్తుంటే బయట, అంటే కెమెరా ముందు కాకుండా బయట అన్ని చేస్తే ఒక బ్యాడ్ వస్తే ఇన్ని సినిమాలు ఉండే కాదు. నన్ను మొన్న కూడా ఎవరు అన్నారు బాబు పెద్దలో ఏదో డిస్కషన్, అసలు ఏంటి సార్ మీరు అన్ని రోజులు ఉన్న మీ పని మీరు ఎక్కడో బాగా, అసలు ఎవరిని ఇబ్బంది పెట్టరు, మీ పని మీరు చూసుకుంటారు, అదే కరెక్ట్ అండి. ఇప్పుడేంటే 4 రోజులు బాగుంటుంది కలిసినప్పుడు, 5వ రోజు నుంచి ఈడి మీద ఈడి మీద జోకులు ఒకడం తర్వాత హట్ అయిపోతారు. ఇప్పుడు మీరు అన్నారు వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేస్తారని, అసలు ఎందుకు ఛాన్స్ అవడం? ఇప్పుడు ఎవరన్నా అడగ అరవింద్ తెలుసా ఏమో అది తెలియదు అంటారు. కానీ ఇండస్ట్రీలో గాసిపింగ్ బాగా స్కోప్ ఉంటుంది కదా, బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. జనరేషన్ ఆ గాసిప్సే కావాలి, ఏం జరుగుతుందో కావాలి. నేనే చూస్తున్నా ఇన్స్టాగ్రామ్, నేను సోషల్ నెట్వర్క్ చాలా వీక్. నేను అసలు ఫేస్బుక్ గానీ ఇన్స్టా గానీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా అసలు ఉండను. నేనే ఇన్స్టా చూస్తున్నాను, ఆ ఏలో చేసే కామెడీలు కొన్ని అలా అయిపోయింది టైం పాస్. అసలు కొన్ని రోజులు మొబైల్ పక్కన పెట్టి అసలు ఇన్స్టా ఒకసారి అసలు ఇన్స్టా తీసేస్తాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. మొబైల్ లేకపోతే బతుకుతారు ఇప్పుడు. మరి ఒకప్పుడు మొబైల్ లేకుండానే ఒక టైం మన ఫ్రెండ్ అక్కడ ఉంటాడు, ఆ టైం అక్కడ ఉండేవాడు. అవును, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎరబా మార్నింగ్ షో ఎన్నింటికి సోనా ప్యాలెస్ ఓకే లైన్ లో పెట్టాడు, మరి కరెక్ట్గా అదే టైం ఆడు అదేవాడు, నేను అదే అక్కడే ఉన్నాడు. ఎత్తుకోవటమే. ఇప్పుడు మొబైల్ ఉన్నా కూడా ఆడు పక్కనే ఉన్నా చూడు, ఆ పక్కనే ఉన్నా చూడు అంటుంటాడు. ఎక్కడ ఉంటాడు, ఇంకా రాడు, బయలుదేరి ఉంటాడు అక్కడ. అరే షేర్ లైవ్ లొకేషన్ షేర్ చేయాలంటే వస్తున్నా. ఇప్పుడు నేను వచ్చే ముందు నిజంగా ట్రాఫిక్ జామ్ అయింది. 15 minutes అన్నా కదా, మాదాపూర్ సిగ్నల్ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువైపోయింది. మియాపూర్ బాగా పట్టింది ఈరోజు. కానీ గ్రేట్ అరవింద్, నిన్ను నువ్వు మార్చుకోలేదు, నీ క్యారెక్టర్ మారలేదు, నాకు ఇది రాలేదని లేదు, నో రిగ్రెట్స్ అంటే ఏమి ఆశించకుండా ఇన్ని వచ్చేసినాయి కదా. నేను ఇదంతా బోనస్ గా ఫీల్ అదే అదే ఇంకా రాబోయేది జస్ట్ ఇది బోనస్ అనుకోవాలి చెప్పాలంటే. ఇంకా వద్దనుకుంటే వచ్చేసింది ఇంట్రెస్ట్ తింటాను, బోనస్ గా ఫీల్ అవుతాను ఎప్పుడు. బట్ ఎనీహౌ రావాలి మీలాంటి యాక్టర్స్ కి, ఎందుకంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే ఏదో మేము ఇంకా ఉన్నాం గుర్తించండి. వస్తుంది ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మూవీస్? ప్రెసెంట్ అయితే ఏం కమిట్ అవ్వాలి, పెద్ద రిలీజ్ అయింది కదా మొన్న, ప్రెసెంట్ డిస్కషన్ లో ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ మనం ఆ మూవీలో చేస్తున్నాను, ఆ మూవీ ఓకే అన్నారన్నారు, ఇప్పుడు నేను చెప్పను, నేను కమిట్ అయిందో చెప్తాను. చెప్పలేము, ఇంకొకరు ఉండొచ్చు, ఓవర్నైట్ మారిపోద్దు. చాలా జరుగుంటాయి మీ లైఫ్ లో అట్లా. వేరే ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు కూడా నాకు సుదే కాబట్టి వేరే వాళ్ళు కూడా నాకు వచ్చిన ఓవర్నైట్, మరి వాళ్ళ డేట్స్ కుదరకు అలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి క్యారెక్టర్స్. గొలిమారు రేపు షూటింగ్ అనగా ఇవాళ వచ్చింది నాకు. ఓకే, నేను మధ్యాహ్నం పూరిగా లంచ్ టైంలో కలిసాను, సాయంత్రం రేపు షూటింగ్ ఉంది మీకు వచ్చింది. కానీ ఎవరి డైరెక్షన్ బాగా ఇష్టం? అందరూ వాళ్ళు అనుకున్నట్టు చేస్తారు. అప్పట్లో పూరి గారిది స్టైల్, మనకి ఆర్టిస్టు ఫ్రీడమ్ అంటే అది అయిపోయింది ఆ షూటింగ్ అలా అనిపిస్తుంది. నేను ఇంతకి 3 సీన్లు ఒక రోజులో తీసాడు, 3:30 ప్యాకప్ మధ్యాహ్నం ఆయన పూరి సార్. ఆ ఎక్స్పీరియన్స్ భలే ఉంటుంది. ఫస్ట్ షాట్ మార్నింగ్ మన వైజాగ్ ద్వారా కుక్కడపల్లి కళామందిర్, హీరోయిన్ అది రిబ్బన్ కటింగ్ కోసం అక్కడ మేము అది అక్కడ బ్రేక్ఫాస్ట్, అక్కడ నుంచి వచ్చి వైజంక్షన్ దగ్గర ఒక బార్లో సీను, లంచ్ బార్లోనే అయిపోయిన తర్వాత మన 7 acres అప్పుడు ఓపెన్, అప్పుడు అక్కడ క్యారివెన్లో ఒక సీన్, 3:30 ప్యాకప్, 3 సీన్లు ఉంటాయి సినిమాలో. షిఫ్టింగ్లు ఇంతకన్నా ప్లానింగ్ ఉంటుంది. చాలా ఈజీగా హ్యాపీగా అనమాట, అంటే ఎవరిని స్ట్రెస్ చేయకుండా, హడావిడి చేయకుండా, తెలియకుండా బాగా కనెక్ట్ అయిపోతారు పూరి గారికి ఇప్పుడు కూడా అందరూ. లాస్ట్ టెంపర్ తర్వాత స్మార్ట్ టెంపర్ కలిసిన మా ఫాదర్ కూడా ఆయన వెళ్ళినప్పుడు అడుగుతారు, ఫాదర్ ఎలా ఉన్నారు అని. చనిపోయినట్టు తెలియదు, ఇంకా ఆయన కలవలే ఈ మధ్య, సరదాగా అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ వస్తుంటాయి ఆయన, చాలా ఇంట్రెస్టింగ్ గా వినాలనిపిస్తుంటుంది.
ఇప్పుడు నేను అన్నట్టే పూరి గారు అప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తారు, ఆయన డెఫినెట్ మళ్ళీ ఆయన ఇస్తే బౌన్స్ బ్యాక్ ఎలా ఉంటుంది, ఇస్తే పోకిరి బౌన్స్ బ్యాక్ అండి. ఆయన హ్యాపీగా ఉన్నారు, ఆయనకంటే ఆయన ఇన్స్పిరేషన్ చాలా మంది వచ్చారు. అవును లైఫ్ అలా ఈజీగా తీసుకోవాలి బా, అంతే. ఎంజాయ్ చేయాలి. ఆయన ఎంజాయ్ చేసినట్టు ఎవరు ఎంజాయ్ చేస్తారు అసలు? చిన్న చిన్న డైలాగ్, ఒక్క డైలాగ్తో చెప్పారు. ఒకసారి రాజమౌళి గారు ఇంటర్వ్యూ చేశా, మనం ఇంటర్వెల్కి ఇంత ఫైట్ చేస్తున్నాం, ఆయన ఒక్క చిన్న డైలాగ్తో ఇంటర్వెల్ హీరో ఎలివేషన్ అయిపోద్ది. ఇంత కొట్ట అవసరం లేదు. సమరమే అది మా ఫాదర్కి కూడా బాగా ఇష్టం. అది బాగా ఇంపాక్ట్ పోకిరిలో అంతా కూర్చునండి ఇలానే అన్న ఈ తొక్కలో మీటింగ్ అండి, అర్థం కాదు 10 మంది ఉన్నారు రేసీలు రే మెంటల్ ఏం ఆడుతున్నారు 10 మంది. అది ఎంత అవును ఆ ఎలివేషన్ కొత్తగా ఉండేది అసలు అదంతా వినటానికి, చూసే వాళ్ళకి కూడా మనకే. ప్రభాస్ గారితో కూడా అవును ఇలా ఎవరైనా కొట్టేద్దాం మళ్ళీ నేనే ట్రై చేయను, ఆ రైటింగ్ ఆ కిక్ వేరు. అవును. ఇప్పుడు ఆయన సినిమాలు తీస్తే అలాంటి అంటే ఆ టైప్ డైలాగులు వేస్తే పాన్ ఇండియా అన్న షేక్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ ఆ? ఎగ్జాక్ట్లీ మన బండ్ల గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు టెంపర్ గురించి. టెంపర్ ఇప్పుడు 1000 కోట్ల సినిమా, నిజమే అది. అవును టెంపర్తో లాస్ట్ ఆయన చేసింది. అంతేనంగా. గోవాలో ఎక్కువ జరిగిన షూటింగ్. బట్ ఎనీహౌ 2026 వచ్చేసింది, ఏ ప్రపంచం వచ్చేసింది. సో డెఫినెట్ గా ఇప్పటి నుంచి కూడా కొంచెం మీరు ఫోకస్ చేసి సినిమా ఇండస్ట్రీలో చేస్తా మంచి సినిమా చేయాలని చాలా మంది నేనే అనుకుంటున్నారు. అడిగా పెద్దకి ఆయన్ని, నేను అడిగాను, నేను చేశాను. అదే అడు. ఇప్పుడు అడగందే లేదు, అట్లా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో. అడగాలి, వాళ్ళు కనబడాలి. మనం ఇప్పుడు అరవింద్ ఉన్నాడు మీరు అన్నట్టు, ఇప్పుడు కనబడ్డా కదా మీరు అన్నట్టు ఈ సినిమా అరవింద్ ఉన్నాడా, ఇంకా చేస్తున్నాడా, బాగానే ఉన్నాడా, ఓకే. సో ప్రభాస్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? ప్రభాసినా తన నోరు తనకు ఒకటి అంటాం, ఆడితో మాట్లాడటమే. సారీ మా సీనియర్ డార్లింగ్, మా ఇద్దరు రోజు మాట్లాడుకుంటాం. మా ఫాదర్ కూడా బాగా ఇష్టం, బాగా క్లోజ్ సీన్ మా ఫాదర్కి. నాకు మంచి ఫ్రెండ్. మా ఫస్ట్ నన్ను ఏడిపించింది, నేను షామీర్పేట షూటింగ్ లో ఉన్నాను, ఫోన్ చేశాడు. నేను అదే ఇంకా చెప్పాలని చెప్పి నా వైఫ్ మెసేజ్ పెట్టు పోస్ట్ బాగోదు, చుట్టాలు కూడా తెలుసు నువ్వు షూటింగ్లో ఉండిపోయి వాట్సాప్లో పెట్టి ఫస్ట్ కాల్ తందే, ఎరా బంగారం ఎలా ఉన్నారో అని ఏడ్ చేస్తున్నాడు. నేను షార్ట్ ఉంది, డైరెక్టర్ అన్నాడు ఒక్క షార్ట్ చేసి వెళ్ళిపోదురు సార్ అన్నాడు. మన ఎక్కడ కదా ఇంక మళ్ళీ రాలేం కదా అని చెప్పి పర్లేదని ఉన్నాను, ఒక షాక్లో ఉన్నాను. ఏడ్ చేస్తున్నాడు, నాకు అలా ఆగుతున్నాయి. ఎలా ఉంటారా నువ్వు, నేను తట్టుకోలేకపోతే మీ నాన్న లేకుండా నువ్వు ఎలా ఉంటావు అని ఏడ్ చేస్తున్నాడు సీన్. వాళ్ళిద్దరు బాబా వాడిని రోజు మాట్లాడుకుంటాం, అన్ని నవ్వుకుంటాం, బాగుంటుంది. మా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ తనకి అంటే టైమింగ్ బాగుంటుంది మా ఇద్దరిది. తను అదంటే నువ్వు కళ్ళవు తిరగవు, నువ్వేదో ఎక్కడ గూట్లో ఉంటావు ఎక్కడో వెళ్ళు అంటే బాగుంటుంది. మళ్ళీ ఇష్టం నేనంటే మళ్ళీ చేస్తారు, చెయ్యాలని మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. 1.5 hours తెలియకుండా అయిపోయింది ఇంటర్వ్యూ. ఇంకోటి మూవీ మనం ఎంత కష్టపడిన ఒక మూవీ రీసెంట్ గా పాపం మంచి సినిమా తీశారు నాగేశ్వర్య గారు. లాస్ట్ అదొకటి రిలీజ్ అయింది, నేను చేశాను ఒకటి. మా ఫాదర్ చనిపోక ముందు ఆ షూటింగ్ లో ఉన్నాను, తర్వాత అలా విగ్గు పెట్టుకుని పాపం చేశారు, కమిటీ కదా అని. మూవీ థియేటర్లో నవ్వలేదు అది సరిగ్గా. నాగేశ్వర్య బ్యాడ్ బాయ్ కార్తిక్ అని రిలీజ్ అయింది తెలియదు అంటే పాపం. కానీ ఫస్ట్ టైం మూవీ, చాలా మంచి ప్రొడ్యూసర్స్, మంచి అందరికి పేమెంట్స్ అన్ని క్లియర్ చేయడం కానీ అంటే అంత చాలా మంచి బడ్జెట్ పెట్టారు. 35 crores అంత పెట్టి తీశారు. కానీ మూవీ రిలీజ్ చేశారు వాళ్ళ బ్యానర్లో. వాళ్ళ కష్టం ఎక్కడ పోవాలి. అది ఈ రోజు అమెజాన్లో ట్రెండింగ్ అంట సినిమా. ఓకే, షాకు. ఒక 2 weeks ఇప్పుడు రిలీజ్ అయింది అమెజాన్లో. కనీసం రోజుకి 2-3 అడుగుతున్నారు, సరే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా ఉన్నారు, సినిమా బాగుంది, ఎప్పుడు వచ్చిన సినిమా అంటున్నారు. ఓకే, అంటే వాళ్ళ కష్టం వేస్ట్ అవ్వాలా చూడండి. మంచి ప్రొడ్యూస్ పాప అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు లాస్ అయినా కానీ ఒక సినిమా తీసాం, ఒక మరి చెత్త సినిమా కాకుండా పోయిందని కాకుండా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ మూవీకి. ఓకే, చూస్తాయి వాళ్ళు. రాత్రి కూడా మా సొంత మేనోళ్ళు చూసి సినిమా బాగుంది కదా మాము అంటున్నాడు. నా ఫ్రెండ్ చెప్పే కదా, వాడు కూడా చూసి అరే సినిమా చాలా బాగుందిరా, జిమ్ లో ఎవరో ఒకరు అడుగుతారు రోజు ఏమన్నా ఇందాడు ఆ సినిమా చూసామండి అంటుంటారు. వేస్ట్ అవ్వాలి పాపం వాళ్ళు పెట్టింది అది సినిమా. కానీ ఇప్పుడు మీకైతే వీళ్ళతో వర్క్ చేయలేదని ఏం లేదు కదా, ఆల్మోస్ట్ అందరితో వర్క్ అందరితో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పడమే. ఒకటే ఇన్నింగ్స్, అవుట్ అయ్యేదా ఒకటే ఇన్నింగ్స్. సూపర్. ఎనీహావ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ భాయ్. అంటే కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పాజిటివ్ వైబ్. ఎందుకంటే మీరేంటంటే మీ జోన్లో ఉండి ఓకే ఇదే లైఫ్, ఇలానే బతకాలి, ఇంకొక లైఫ్ అయితే ఉండదు, ఇంకొక మళ్ళీ పుట్టమో తెలియదు. సో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, 10 మందిని మనతో పాటు. ఫాదర్ నేర్పించారు, కింగ్ లా స్టాఫ్ బాగా చూసుకునేవాళ్ళు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. మా ఫాదర్ నాకు దేవుళ్ళ చూసేవాళ్ళు అందరూ. మీ నాన్నగారు అండి, ఇప్పుడు కూడా విజయవాడ వెళ్తే బాబురారా బాయ్ అంటారు నన్ను. హోటల్కి వెళ్ళినా యాక్టర్ అనరు,
కొంతమంది యాక్టర్ అన్నా కూడా మ్యాక్సిమం డాడీతో ఉన్న స్టాఫ్ కానీ ఆ హోటల్స్ దగ్గర పని వర్కర్స్ కానీ ఆయన దేవుడు అండి. బాబురావు అబ్బాయి వచ్చారు, కార్ వస్తుంది, అంత ప్రౌడ్గా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రూవ్ అయ్యాను. ఆయన ఏంటి ఒక టైంలో ఎక్కడో చూసి అరే నాకు ఏదో ఫోన్లో ఏదో విన్నారు, ఏదో మన కెరీర్ వీటి గురించి బాగుందని ఎమోషన్ అయిపోయి చాలరా నేను హ్యాపీగా చచ్చిపోతారు, నాకు ఇది చాలరా అనేవాడు ఆయన. ఓకే, హ్యాపీగా వెళ్ళిపోతాను రా, చాలా లైఫ్ ఇది నాకు అనేవాడు ఆయన. తర్వాత ఇప్పుడు నేను చెప్పే కదా ఇలా లైఫ్ ఎంజాయ్ చేయాలని. కొంతమంది నెగిటివ్గా తీసుకోవచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే కష్టాలు ఉంటే ఎంజాయ్ చేయండి లైఫ్ అంతే. అందరికీ టైం వస్తుంది, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ ఎంజాయ్ చేయాలి. పెద్ద డైలాగ్ లానే మళ్ళీ పుడతావా ఉన్న లైఫ్ శుభ్రంగా ఎంజాయ్ చేయండి. సూపర్, అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.